అందరం కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము మొదటి 2 వచన భాగాలు. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరుయా కుమారుడగు అభిషయను యోవాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగమును, గితీయుడైన ఇత్తై చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి ఈ మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ వచన భాగాల్లో ఒక మాటను, ఒక వ్యక్తిని నేను మీకు ప్రధానంగా ఈ దినాన మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ అనుభవాలు, కొన్ని ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుందాం. వాటి ద్వారా ప్రభు మనలను బలపరచునుగాక, మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు పురికొల్పునుగాక. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగాలుగా విభజించాడంట. ఈ వచ్చిన భాగాన్ని మీరు జాగ్రత్తగా అందరూ కూడా మీరు నోట్ చేయండి. జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినేదానికి మీరు కాస్త మనసు పెట్టండి. ఎందుకంటే దేవుని మాటలను మన హృదయంలోనికి వెళ్లకుండా అపవాది చేసే ప్రయత్నాలు చాలా ఉన్నాయి. దావీదు తన దగ్గర ఉన్నటువంటి జనులను 3 భాగాలు చేసి ఈ 3 భాగాలలో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కరి చేతికి అప్పగించాడు. వారిలో యోవాబు, అభిషై, గితీయుడైన ఇత్తై తనతో ఉన్న పరివారం, తనతో ఉన్న ప్రజలు లేదా తనతో ఉన్నటువంటి స్వాస్థ్యం, తన భాగము ఏదైతే ఉందో దానిని 3 భాగాలుగా విభజించి ఒక భాగము యోవాబు చేతి క్రింద, మరొక భాగము అభిషై చేతి క్రింద, మరొక భాగము గితీయుడైన ఇత్తై చేతి క్రింద దావీదు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ భాగము అన్న దగ్గర స్వాస్థ్యము, సంపద, సౌభాగ్యము, సంతోషము, ఇటువంటి పదాలు ఏవైనా మనం అక్కడ పెట్టుకోవచ్చండి. దావీదు కలిగి ఉన్నటువంటి స్వాస్థ్యము ఏదైతే ఉందో దానిని 3 భాగాలు చేసి ఒక భాగాన్ని తీసి గితీయుడైన ఇత్తై చేతికి అప్పగించాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దావీదు స్థానములో మనం మన దేవుణ్ణి పెట్టుకొని మన దేవుడు కలిగినటువంటి స్వాస్థ్యము, సంపద, సౌభాగ్యము, ఆశీర్వాదము ఆయనలో ఏదైతే ఉందో దానిలో ఒక భాగం ఈరోజు దేవుని సన్నిధిలో చేరినటువంటి మన చేతికి దేవుడు అప్పగించునుగాక. అప్పగించాలంటే దానికి కొన్ని ఆత్మీయ అర్హతలు మనం సంపాదించుకోవాలి. అర్హత లేకుండా ఎవరి చేతిలోనికి ఏది కూడా రాదు. వస్తుందా? చెప్పాలి. వస్తుందా? రాదండి. ఈ మాటను బలపరచడానికి ఇంకొక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 4-5 వచ్చిన భాగాలు మీరు గమనించగలిగితే, యెషయా గ్రంథం
56వ అధ్యాయము 4వ వచనం 5వ వచనాన్ని. నా నిబంధనను ఆధారము చేసుకొనుచు. ఈ మాట మీరు నోట్ చేయండి. ఇది మనుషులు లేదా సేవకులు చెప్తున్న మాట కాదు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిత్తును. నా ఇంటను నా ప్రాకారములలో ఒక భాగమును వారికిత్తును. గిత్తీయుడగు ఇత్తయి చేతికి దావీదు తనతో ఉన్నటువంటి జనులను 3 భాగాలుగా చేసి ఆ 3 భాగాల్లో ఒక భాగాన్ని గిత్తీయుడగు ఇత్తయి చేతికి అప్పగించాడు. అలాగే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇస్తాను. దేవుడిస్తాను అనినటువంటి ఆ భాగం నాకు కావాలి అన్నవారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్దాము హల్లెలూయా. ఆ భాగము సౌభాగ్యము, సంపద, సమాధానం, సంతోషం, దైవిక సమృద్ధి అయిన దీవెన భాగం, దానిని దేవుడు మన చేతి కింద పెట్టబోతున్నాడు. మన చేతికి అప్పగించబోతా ఉన్నాడు. మనకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. ఎంత గొప్ప మాట అండి ఆ మాట. బైబిల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యోవాబుకు ఒక చరిత్ర ఉంది, అభిషేక్ ఒక చరిత్ర ఉంది. కానీ గిత్తీయుడైనటువంటి ఇత్తయ్య, అతని గురించి మనకి బైబిల్లో పెద్ద చరిత్ర ఏం కనపడదండి. ఒక 4-5 చోట్ల మాత్రమే అతని గురించి వ్రాయబడింది. అతడు ఇశ్రాయేలీయుడు కూడా కాదు. అయినప్పటికీ కూడా దావీదు తన జనులలో 3 భాగాల్లో ఒక భాగాన్ని అతని చేతికి అప్పగించాడు. ఏంటి ఈ ఇత్తయిలో ఉన్న ప్రత్యేకత? ఇతనిలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచన చేయాలి. ఈ మాట ప్రభు నా మనసులోకి తీసుకొచ్చినప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు ఈ వ్యక్తిని గురించి ప్రభు నా మనసులో తీసుకొని వచ్చారండి. ఇత్తయి అనేటువంటి మాటకు, ఆ పేరుకు అర్థం ఏంటంటే, దేవుడే నాకు తోడు. ఇత్తయి అనేటువంటి మాటకు అర్థం ఏంటి? దేవుడే నాకు తోడు. ఎంత అర్థవంతమైనటువంటి పేరు కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మన తోడు ఎవరు చెప్పండి? భర్తకు భార్యనా? భార్యకు భర్త? తల్లిదండ్రులకు పిల్లల? పిల్లలకు తల్లిదండ్రుల? చెప్పండి. తోబుట్టువులా? శాశ్వత కాలం మనకు తోడుగా వచ్చేవారు ఈ భూమి మీద ఎవ్వరు కూడా లేరండి. ఒకే ఒక్కరు మనం ఆరాధిస్తున్న మన ప్రభువు. తల్లి గర్భమున పడినది మొదలుకొని, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని ఏమన్నాడు? ముదిమి వచ్చు వరకు నేను మిమ్మలను ఎత్తుకొనుచు చంక పెట్టుకొను వాడను. మన భారములను భరించువాడాయన, మనల్ని ఎత్తుకొనుచు మనల్ని రక్షించువాడాయన, మనకు తోడై మనకు సహాయము చేయవాడాయన. ఆయన పేరే ఇమ్మానుయేలు. చెప్పండి, ఏంటి ఆయన పేరు? ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇత్తయి పేరుకి అర్థము దేవుడే నాకు తోడు. ఈ రోజున దేవుని మందిరంలో చేరిన మనమందరం కూడా
మనుషుల తోడును కోరుకోవద్దని నేను చెప్పడం లేదు, కానీ మనుషుల తోడు కంటే కూడా మొదటగా మనం దేవుని తోడును కోరుకుందుముగాక. దేవుని తోడును మనము ఆకాంక్షించుదుముగాక. ఎవరికి దేవుడు తోడై ఉంటాడో వారి జీవితాల్లో అద్భుతాలండి. నమ్ముతారా మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు నికోదేము ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో పలికిన మాట, దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న ఈ అద్భుతాలు ఇంకెవరు కూడా చేయలేరు. దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మన కన్నీరు తొడవబడుతుంది, మనం ఓదార్పు నొందుతాం, ఆదరించబడతాం, ధైర్యపరచబడతాం, దేవుని ద్వారా ఆలోచన పొందుకొని సరి అయిన మార్గంలో మనం నడిపించబడతాం. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇతడు గాతు దేశస్థుడు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయుడు కాదు, గాతు దేశస్థుడు. గాతు దేశంలో ఎవరు నివసించారని మనం ఆలోచన చేస్తే ఫిలిస్తీన్లు నివసించేవారు. ఎవరు? ఫిలిస్తీన్లు నివసించేవారు. గాతు వాడైన గొలియాతును మనం చూస్తాం. గొలియాత్ ఎవరు? ఫిలిస్తీయుడు. ఈ గితీయుడైన ఇత్తై కూడా గాతు దేశానికి సంబంధించినటువంటి వాడండి. అతడు దావీదును గురించి వినినవాడై, దావీదు రాజ్యమును గురించి వినినటువంటి వాడై తన పరివారముతో, తన కుటుంబముతో దావీదును ఆశ్రయంగా చేసుకొని ఇశ్రాయేలీల మధ్యన నివసించడానికి ఇశ్రాయేలు దేశమునకు వచ్చినటువంటి వాడు. అతడు వచ్చినప్పటికీ ఇశ్రాయేలు దేశంలో దావీదు జీవితంలో పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. దావీదు జీవితంలో పరిస్థితులన్నీ కూడా తారుమారైనాయి. ఏమైనాయి అని మీరు అడిగితే దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా గమనిస్తే దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము రాజ్యకాంక్ష చేత తండ్రికి విరోధంగా కొంతమందిని సమకూర్చుకొని తనకు తానే ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ప్రకటించుకుంటాడు. దావీదు తన కుమారుడైన అబ్షాలోముతో యుద్ధము చేసే మనసు లేక తన కుటుంబాన్ని తీసుకొని, తనతో తన పరివారంలో కొందరిని తీసుకొని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. యుద్ధం చేయలేక కాదు, తన కుమారునితో యుద్ధం ఏం చేస్తాడు చెప్పండి? యుద్ధం చేయగలిగిన సత్తా, సామర్థ్యము దావీదు దగ్గర ఉంది. దావీదుతో ఉన్నటువంటి వారు ఒక్కొక్కరే 100 మందిని హతము చేయగలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని కలిగినటువంటి శతాధిపతులు, సైనికులు, ప్రధానులు దావీదుతో కూడా ఉన్నారు. అబ్షాలోము మీదకి వెళ్ళి అబ్షాలోమును పడగొట్టడం దావీదుకు పెద్ద పనేం కాదు. కాకపోతే అబ్షాలోము ఎవరు చెప్పండి? తన కడుపును పుట్టిన బిడ్డ. రాజ్యకాంక్ష చేత తండ్రికి విరోధంగా లేస్తే కుమారుని మీదకి యుద్ధానికి వెళ్ళలేక, యుద్ధం చేయలేక రాజ్యాన్ని అలా విడిచిపెట్టి తానే తన భార్యలను, బిడ్డలను, తన పరివారాన్ని తీసుకొని ఎవ్వరికి చెప్పకుండా మౌనంగా అలా అరణ్యాలకు వెళ్ళిపోవడానికి, పారిపోవడానికి సిద్ధపడ్డాడు. అలా అరణ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడే అదే సమయంలో వచ్చాడు ఈ గాతు వాడైన గితీయుడైనటువంటి ఇత్తై. చూస్తే అక్కడ పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. ఇప్పుడు రాజ్యంలో నిలిచి అబ్షాలోము పక్షంగా చేరి అక్కడ ఆశ్రయాన్ని పొందాలా? కాళ్లకు పాదరక్షలు కూడా లేకుండా రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు పారిపోతున్న దావీదును వెంబడించాలా? ఏం చేయాలి అనేటువంటి
ఆలోచనలో ఈ ఇత్తై పడిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఒక సరియైన నిర్ణయం ఇత్తై తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే దావీదును వెంబడించటం. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒకవేళ ప్రస్తుతం ప్రజెంట్ పరిస్థితులన్నీ కూడా అబ్షాలోము వైపు అనుకూలంగా ఉండొచ్చు, కానీ దేవుని పిలుపు, దర్శనము, దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము ఇవన్నీ దావీదు పక్షంగా ఉన్నాయి. కాబట్టి దావీదును వెంబడించటమే ఉత్తమం అనుకున్నాడు గిత్తీయుడైనటువంటి ఇత్తై. నేనేమంటానంటే పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా వాక్యాన్ని గైకొనటమే, వాక్యాన్ని అనుసరించటమే, దేవుని చిత్తానికి మన జీవితాలను అప్పగించుకొని అడుగులు వేయటమే అది మనకు శ్రేయస్కరం. ప్రజెంట్ నీకు అనుకూలంగా లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అది నీకు దీవెనగా మారుతుంది. అబ్షాలోమును నమ్ముకోలా, దావీదును నమ్ముకొని దావీదును వెంబడిస్తూ ఉన్నాడు. ఒక దిన ప్రయాణం లేదా ఒక 2 దినాల ప్రయాణం సాగిందేమో. సాగిన తర్వాత దావీదు తనతో వస్తున్న వారందరిని అలా ఒకసారి తిరిగి అందరిని గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉన్నప్పుడు యోవాబు, అభిషై, తన కుటుంబం, ఇంకా తను వెంబడిస్తున్న కొంతమంది, ఇలా వీరందరూ వారితో పాటు ఈ గిత్తీయుడైనటువంటి ఇత్తై కూడా కనపడ్డాడు. అతనితో అతని పరివారం కనపడ్డారు. దావీదుకు ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసి ఇత్తయితో సంభాషణ మొదలుపెట్టాడు. మీరు ఆ మాటలు ఇదే 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మీరు గమనించండి. 18వ వచనం 19వ వచనాన్ని మీరు చదివితే, అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వములు నడిచిరి. కెరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, ఎవరిని కనుగొన్నాడంట? ఇత్తయి. అరే, నీవు మాతో వస్తున్నావేంటి అని ఇత్తయిని పిలిచి ఇత్తయితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు. ఇత్తయి ఎవరు చెప్పండి? నివాస స్థలమును కోరు పరదేశి, స్థానికుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు. అతను గాతు దేశస్థుడు. వ్యాపారం నిమిత్తం వచ్చాడా? ఉద్యోగం నిమిత్తం వచ్చాడా? వ్యవసాయం నిమిత్తం వచ్చాడా? ఏదైనా అక్కడ ఇండస్ట్రీలు ప్రారంభించాలని వచ్చాడా? దేని కొరకు వచ్చాడో వచ్చాడు. దావీదును కలుసుకుందాం అనుకున్నాడు, తన పరిస్థితులు చెప్పుకుందాం అనుకున్నాడు. కానీ ఆ సమయానికి అక్కడ పరిస్థితులన్నీ తారుమారై దావీదే రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోతూ ఉండగా ఏం చేయాలి అర్థం కాక తన పరివారంతో దావీదును వెంబడించటం ప్రారంభించాడు. అలా వెంబడిస్తున్న గిత్తీయుడైనటువంటి ఇత్తయిను దావీదు కనుగొన్నాడు. రాజు కదండి, అన్నీ గమనిస్తారు. కొంతమందికి 1-2 సార్లు చెప్పినా అర్థమై సావదు, ఇంకా మళ్ళీ తెల్లమొహం వేసుకొని చూస్తూ ఉంటారు, ఇంకా వివరంగా చెప్పాలి. కొందరికి దేవుడు వివేకాత్మను ఇస్తాడు. వివేకాత్మను దేవుడు ఇస్తాడు. వెంటనే వారు అర్థం చేసుకుంటారు, వెంటనే వారు క్యాచ్ చేస్తారు. ఆ కోణంలో దావీదు కూడా చాలా జ్ఞానాత్మ పూర్ణుడు, వివేకపూర్ణుడండి. దేవుడు దావీదుకు చాలా వివేకాన్ని దేవుడు ఇచ్చాడు. ఇతను చూడగానే అతని యొక్క హిస్టరీ, అతని చరిత్ర, అతని పుట్టుపూర్వోత్తరాలు, అతని వ్యాపారం అన్నీ కూడా గమనించినటువంటి వాడై ఇతనితో మాట్లాడుతున్నాడు. నిన్ననే నీవు వచ్చావు, నీ వచ్చిన కారణం నాకు తెలుసు. నువ్వు పరదేశివి, నివాస స్థలాన్ని కోరి వచ్చావు. నీవు కొద్ది దినాలు మా మధ్య ఉండడానికి, బ్రతుకు తెరుకు వచ్చావా? వ్యాపారం కోసం వచ్చావు? దేనికోసం వచ్చావా? వచ్చావు. నివాస స్థలము కోరు పరదేశివి నీవు. ఎక్కడికి వెళుతున్నామో మాకే తెలియదు,
మాతో ఎందుకయ్యా నీకు ఈ ప్రయాణం, నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపో, రాజు దగ్గరికి వెళ్ళు, అబ్షాలోము దగ్గరికి వెళ్ళు, అబ్షాలోముతో మాట్లాడు, అతడు నీకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తాడు. ఆ మాట చెప్తూ అంటాడు, దేవుని కృపా సమాధానములు నీకు తోడవునుగాక, దేవుని కృపా సమాధానములు నీకు తోడవునుగాక. ఇప్పుడు ఇత్తయి ఎవరు చెప్పండి? ఒక మాటలో మనం చెప్పుకుందాం. గాతు దేశానికి సంబంధించిన వాడు, ఇశ్రాయేలీయుడు కాదు, స్థానికుడు కాదు, పరదేశి. దేని కొరకో వచ్చాడు, నివాస స్థలాన్ని కోరి వచ్చాడు. కొద్దినాలు ఇక్కడ నుండి వ్యాపారం చేసుకుంటానయ్యా, కొద్దినాలు ఇక్కడ నుండి ఉద్యోగం చేసుకుంటానయ్యా, కొద్దినాలు నుండి పని చేసుకుంటానయ్యా అని నివాస స్థలము కోరి వచ్చిన వాడు గిత్తీయుడగు ఇత్తయి దావీదును వెంబడిస్తున్నాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నువ్వు తిరిగి వెళ్ళిపో, రాజ్యానికి వెళ్ళిపో, అబ్షాలోము పక్షాన చేరు, అబ్షాలోముతో మాట్లాడు, అతడు నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాడు అని దావీదే స్వయంగా ఇత్తయితో మాట్లాడుతుంటే ఇత్తయి దానికి ఒప్పుకోలేదండి. అబ్షాలోముతో ఉండడానికి ఒప్పుకోలే. ఇక్కడ నేను ఒక 2 మాటలు చెప్తాను. అబ్షాలోము దేనికి సూచనగా ఉన్నాడంటే, ఒక మాటలో కపటానికి సూచన. అబ్షాలోము దేనికి సూచన చెప్పండి? కపటం. ఎందుకు నేను ఆ మాట ఉపయోగించానంటే, కపటంగానే తన తండ్రి రాజ్యాన్ని తీసుకోవాలని అతడు యోచించాడు. న్యాయబద్ధంగా రాజు తర్వాత రాజు అవల, రాజు తర్వాత రాజు అవల, రాజు ఉండగానే కుయుక్తి పన్నాగాలు పన్ని కపటంగా యోచించి తన పక్షంగా కొందరిని సమకూర్చుకొని తనకు తానుగా రాజుగా ప్రకటించుకున్నాడు. ఈ అబ్షాలోము ఒక మాటలో మనం కపటానికి సూచనగా పెట్టుకుంటే, దావీదు దేనికి సూచనగా ఉన్నాడు చెప్పండి? సత్యానికి సూచనగా ఉన్నాడు. దేనికి? సత్యానికి సూచనగా ఉన్నాడు. సత్యం ఇప్పుడు అరణ్యాల పాలైపోయింది. ఏమైపోయింది చెప్పండి? సత్యానికి పాదరక్షలు లేవు. దావీదుకు పాదరక్షలు లేవు అంటే ఆ కింద వచ్చాలో మీరు చూస్తే చెప్పులు కూడా లేకుండా అరణ్యాలకు వెళ్ళిపోతున్నాడు నడుచుకుంటా దావీదు. కపటం సింహాసనం మీద కూర్చుంది, కిరీటాన్ని పెట్టుకుంది, రాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తుంది, రాజభోగాలు అనుభవిస్తుంది కపటం. ఇప్పుడు ఆ కపటం చెంత చేరితే ఇప్పుడు ఈ ఇత్తయి కూడా ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ కపటం పక్షాన ఇత్తయి వెళ్ళనే వెళ్ళాల. కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, కాలి నడకైనా, అరణ్యమైనా నా జీవితం ఎవరితోనంటే దావీదుతోనే. నేను వెంబడించేది దావీదునే. సత్యాన్ని నేను వెంబడిస్తాను. ఇప్పుడు దావీదు వెంబడి వెళితే ఏమైనా మనకి సుఖభోగాలు వస్తాయా? దావీదుతో కొంచెం ముందుకు వెళితే షిమ్మి అన్నవాడు ధూళెత్తి దావీదు మీద విసిరాడు. ఏం విసిరాడు చెప్పండి? ధూళెత్తి పోసాడు దావీదు మీద. ఇప్పుడు దావీదు మీద పోస్తే దావీదుతో కూడా ఉన్న వారి మీద కూడా ధూళి పడుద్దిగా. ధూళెత్తిపోయటమే కాదు, రాళ్ళు విసిరాడంట. ఇప్పుడు దావీదు మీదకి విసిరే రాళ్ళు ఎవరి మీద పడతాయి? దావీదుతో కూడా ఉన్న వారి మీద ఆ రాళ్ళు పడతాయి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు దావీదును నిందిస్తూ ఉన్నాడు. దుర్మార్గుడా అని తిడతా ఉన్నాడు, నిందిస్తూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు. దావీదు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆ పరిస్థితుల్లో కూడా దావీదును వెంబడించడానికి ఇత్తయి ఒక బలమైన తీర్మానంతో ఉన్నాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ పరిస్థితుల్లో దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళిపో, నివాస స్థలం కోరొచ్చిన పరదేశివి, ఎక్కడికి వెళుతున్నావో మాకే తెలీదు, మాతో నీకెందుకు ఈ బాధలు, నువ్వు వెళ్ళిపో, చక్కగా హ్యాపీగా రాజ్యంలో ఉండు అంటే
అప్పుడు ఇత్తయి పలికిన మాటలు మనం చూద్దామండి. చూడండి మీరు 21వ వచనాన్ని. ఇత్తయి ఏమంటున్నాడంటే, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు నా ఏలిన వాడువును రాజునగు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడువును రాజువునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేసాను. చప్పట్లు కొట్టేసేనా మనకి కనపరుద్దా? కొంచెం గట్టి కొట్టచ్చు. ఎంత బలమైన తీర్మానం ఇత్తయి చేస్తున్నాడండి. నిజంగా అతడు పలికిన మాటలు ఎంత ఉన్నతమైనవో. ఆ మాటలు మనం ఒక్కొక్కటిగా గమనిస్తే ఏమంటున్నాడంటే, నేను చచ్చినను బ్రతికినను. ఏమంటున్నాడు చెప్పండి? చచ్చినను బ్రతికినను నీతోనే. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి అది, ఎంత గొప్ప తీర్మానం. పౌలు గారు కూడా ఒక మాట అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట చావైతే. దేవుని పిల్లలంగా మన జీవితంలో ఇటువంటి కమిట్మెంట్, ఇటువంటి ఒక బలమైన తీర్మానం ప్రభుతో మనం చేయదుముగాక. చచ్చినను బ్రతికినను నా ఏలిన వాడవైనా నా రాజా, నువ్వు ఏ స్థలములో ఉంటే నేను కూడా ఆ స్థలములోనే ఉంటాను. చావైనా బ్రతుకైనా నీతోనే, చావైనా బ్రతుకైనా నీతోనే. ఎంత బలమైన తీర్మానం అండి. మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ బలమైన తీర్మానాన్ని దేవుడు చూస్తాడు. అక్కడ ఇంకొక మాట ఏమన్నాడో తెలుసా? చూడండి, నా ఏలిన వాడువును రాజునగు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడువును రాజునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడునైనా నేనును కూడా ఉంటాను. చచ్చినా బ్రతికినా నీతోనే. నువ్వు ఏ స్థలములో ఉంటే అదే స్థలములో నేను కూడా. అది అరణ్యమా, అడివా, కటిక చీకట, అగాధమా, లోయ, ఆ స్థలము ఏదైనా, రాజా నీవెక్కడుంటే అదే స్థలంలో నేను కూడా ఉంటాను. కోరి కోరి ఎవడైనా శ్రమలు తెచ్చుకుంటారా? కళ్ళ ముందు పూల బాట కనబడితే ఓకే అంటారు, కానీ ముళ్ళ బాట కనబడితే ఎవరైనా అడుగులు వేస్తానికి ముందుకు వస్తారా? చెప్పండి. ఇప్పుడు దావీదు జీవితం అరణ్యాల పాలు. సరైన నివాస స్థలం ఉండదు, అక్కడ సరైన భోజనం ఉండదు, సరైన పానీయం ఉండదు. అడవి మృగాల భయం, విష పురుగుల భయం, వీటన్నిటి మధ్యన దావీదు జీవితం కొనసాగించబడతా ఉంటే ఆ జీవితాన్ని కోరుకొని ఇత్తయి అడుగులు వేస్తున్నాడు దావీదుతోటి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక అతను ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా నీతోనే నేను ఉంటానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా అన్నాడు. నీతోనే నిన్ను వెంబడిస్తానయ్యా, నువ్వు కావాలి ప్రభు, నాకు నువ్వంటే నాకు చాలా ఇష్టం అయ్యా. ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం, అంత ప్రేమిస్తున్నానయ్యా. ఇట్లాంటి మాటలు చాలా చెప్పుంటాడేమో, అన్ని వ్రాయలేదులే. ఒక మాటలో ఏమన్నాడంటే, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను అన్నాడు. నేను నిన్ను వెంబడిస్తానయ్యా అనగానే ప్రభు చాలా నెమ్మదిగా మృదువుగా ఆ వ్యక్తితో ప్రభు చెప్పిన మాట ఏంటంటే తెలుసా? వెంబడిస్తావా? వెంబడిస్తాను. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియులున్నాయి, మనుషు కుమారుడు తలవాల్చుకోవడానికి చోట్లేదు.
అంటే నేను పడుకోవడానికి నాకు ఇల్లు వాకిలి స్థలం లేదు, తలవాల్చుకోవడానికి చోటు లేదు. రోడ్డు పక్కన పడుకోవాలి, ప్లాట్ఫామ్ మీద పడుకోవాలి, ఫుట్పాత్ల మీద పడుకోవాలి, అరణ్యాల్లో పడుకోవాలి, చలికి పడుకోవాలి, వర్షానికి పడుకోవాలి. తలవాల్చుకోవడానికి నాకు చోటు లేదు. అది నా ప్రయాణం. మరి రా వెంబడించు అంటే వెంబడించాడా? అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు అంటే ఇప్పుడు ఈయన దేనికి వెంబడిస్తున్నట్టు? యేసు ప్రభుతో కూడా వెళితే యేసు ప్రభు గారికి రాజభోగం. ఏ భోగం? ఆయనతో ఉంటే అద్భుతాలు, ఆయనతో ఉంటే స్వస్థ కార్యాలు. జ్వరం వస్తే టాబ్లెట్ కొనే పని ఉండదు, కడుపు నొప్పి వస్తే టాబ్లెట్ కొనే పని ఉండదు, ఏదైనా రోగం వస్తే హాస్పిటల్లో జాయిన్ అయ్యే పని. ఎందుకని? ఆయన చేయి చాపి ముడితే దెబ్బకి. ఒకవేళ ఇప్పుడు ఇంకొక కోణంలో మనం ఆలోచన చేస్తే రోజు పొయ్యి పెట్టి వండే పని లేదు కదా. ఆయన చేతిలో 2 రొట్టెలు పెట్టామంటే ఆయన స్తోత్రం చెల్లించి ఆస్వాదించాడంటే ఆయనతో ఎంతమంది ఉంటే అంతమందికి ఆ రొట్టెలు ఏమైపోతాయి? ఆహారం అయిపోద్ది, ఆస్వాదించబడతాయి. ఆహార సమృద్ధి ఉంది, రోగాలకి డోకా లేదు. ఆయన ముడితే స్వస్థత వచ్చేస్తుంది. ఇక ఆయన వస్తున్నాడంటే జనులు తండోపతండాలు వస్తారు. ఎవరైనా ఇంటికి తీసుకొని వెళ్తారు, మా ఇంటికి రా బాబు, మా ఇంటికి రా అని. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉంటాయని వచ్చాడు వెంబడించడానికి. కానీ ప్రభు అంటున్నాడు, అవన్నీ కాదురా నాయన, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ, నక్కలకు బొరీలు ఉన్నాయి కానీ, నాకు మాత్రం తలవాల్చుకోవడానికి చోటు. మరి దీనికి కూడా రెడీ అయితే రా అంటే సారీ అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఒక్కడే కాదండి, ఆయన్ని వెంబడించిన చాలామంది ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఓ మారు ఆయన బోధ కఠినంగా ఉందంట. బోధ కఠినంగా ఉంటే ఇట్టయితే ఎవడు నిలబడతాడండి, భలేవాళ్ళులా ఉన్నారని చెప్పి మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఫస్ట్ ఎంతమంది ఆయన శిష్యులు చెప్పండి? 12 మంది. తర్వాత ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారు. తర్వాత ఎంతమంది అయ్యారు? 500 మంది అయ్యారు. తర్వాత 1000 మంది ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. యోహాను సువార్తలో ఒక దినం ప్రభు బోధ కఠినంగా ఉందంట. ఇక వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటం ప్రారంభించారు. అబ్బో ఇట్లయితే ఎవడు నిలవగలడండి, కష్టం, ఇట్ట అయితే మేము భక్తి చేయలేం, ఇట్టయితే మేము ఉండలేం, మా వల్ల కాదు. ప్రభు అన్నాడు, నా వల్ల మీకు ఎటువంటి నిర్బంధం లేదు. ఉండాలనుకుంటే ఉండండి, వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి. 12 మంది శిష్యులు తప్ప మిగిలిన వారందరూ వెళ్ళిపోయారంట. ప్రభు ఆ 12 మందిని అడిగాడు, మీరు కూడా వెళ్ళాలని ఉన్నారా అంటే వెంటనే పేతురు లేచి నిలబడి అంటాడు, అయ్యా మేము ఎవని యొద్దకు వెళ్ళుదాము, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవే కదా, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా అని పేతురు భక్తుడు పలికాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మేము రొట్టెల కొరకు వచ్చిన వాళ్ళం కాదు, స్వస్థత కొరకు మాత్రమే వచ్చిన వారం కాదు, ఏదో కలిసి వస్తుంది నీతో ఉంటే అని వచ్చిన వారము కాదు. చావో బ్రతుకో, కష్టమో నష్టమో, బాధో ఇబ్బందో, అది ఏదైనా నీతో అడుగులు వేయడానికి వచ్చిన వారం, నిన్ను వెంబడించడానికి వచ్చిన వారం. నువ్వు ఏ స్థలంలో ఉంటే అదే స్థలంలో మేముంటామయ్యా, ఆ తీర్మానంతో మేము వచ్చాం అని వెంబడించారు పేతురు, మిగిలిన శిష్యులు. అందుకని ప్రభు వారిని ఏం చేశాడు చెప్పండి? ప్రపంచ దేశాలకు గొప్ప ఆశీర్వాదకరంగా వారిని దేవుడు ఎత్తిపట్టి వారి ద్వారా దేవుడు సంఘ స్థాపనను జరిగించాడు. హల్లెలూయా. వారి ద్వారా దేవుడు అద్భుతాలను చేశాడు. ఒక రోజున పేతురు అడిగాడు, ప్రభా అన్ని వదిలిపెట్టి వచ్చి నిన్ను వెంబడిస్తున్నావు, ఏంటి నాయన మా పరిస్థితి అంటే, నా నిమిత్తం, సువార్త నిమిత్తం ఇంటినైనా భూమినైనా తల్లిదండ్రులైనా తోబుట్టులనైనా విడిచినవాడు ఇహమందును
ఎన్ని రెట్లు? 100 మీరు పొందుతారు. పేతురుతో అప్పుడు చెప్పిన మాట ఏం తెలుసా? ప్రపంచ పునర్జన్మ దినమందు మీరు నాతో కూడా సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు ప్రజల 12 గోత్ర ప్రజలకు మీరు తీర్పు తీరుస్తారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఆ తీర్పు తీర్చే భాగ్యాన్ని పొందుకోవాలంటే బోధ కఠినంగా ఉన్న, పరిస్థితులు కఠినంగా ఉన్న, ఇబ్బందులైన, ఇరుకులైన, కష్టమైన, శ్రమైన విడిచిపెట్టక ఆయన్ని వెంబడించే అనుభవం మనం కలిగి ఉండగలిగితే నిశ్చయముగా ఆయన భాగాన్ని మన చేతికి అప్పగిస్తాడు. ఆయన స్వాస్థ్యాన్ని మన చేతికి అప్పగిస్తాడు. సౌభాగ్యాన్ని మన చేతికి అప్పగిస్తాడు. సమాధానాన్ని మన చేతికి అప్పగిస్తాడండి. గిత్తీయుడగు ఇత్తయి చేతికి ఒక భాగమును దావీదు అప్పగించేశాడంట. అప్పగించడానికి కారణం ఏంటి చెప్పండి? అబ్షాలోముతో భోగాలు కనబడుతున్నా వాటిని పక్కకి నెట్టేసి దావీదుతో అరణ్యాన్ని కోరుకున్నాడు. అరణ్యంలో నడవటానికి కోరుకున్నాడు. నిందకైనా, అవమానానికైనా, ఆకలి తప్పులకైనా, శ్రమలకైనా దావీదుతో ఉండడానికే ఇత్తయి ఇష్టపడ్డాడు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చచ్చినను బ్రతికినను నీతోనే. నువ్వు ఏ స్థలంలో ఉంటే నేను కూడా అదే స్థలంలో ఉంటాను. ఇది ఒక గొప్ప అనుభవం. అయితే 22వ వచనంలో ఇంకొక మాట ఉందండి. అక్కడ మీరు చూడండి. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చును, అలాగైతే నీవు రావచ్చును. ఆ తీర్మానం నీలో ఉంటే రావచ్చు. చదవండి. గనుక గిత్తీయుడగు ఇత్తయియును, ఈ మాటలు మీరు నోట్ చేయండి, ఇత్తయియును అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. గిత్తీయుడగు ఇత్తయి అతని వారందరూ, అతనితో కూడా ఉన్నటువంటి వారందరూ, తర్వాత అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా మనసును పెట్టండి. ఇంచుమించుగా ఆ ముందు వచనాల్లో మనం రాస్తాం. ఆ ఇత్తయితో కూడా ఎంతమంది ఉన్నారంటే 600 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? 600 మందితో ఇత్తయి దావీదును వెంబడించడానికి ఒక బలమైన తీర్మానం చేశాడు. సరే, ఈ 600 మంది ఒక లెక్క. ఇంకొక మాట ఏంటంటే తన కుటుంబీకులందరితోనూ. ఎవరితో చెప్పండి? తన కుటుంబీకులందరితోనూ. ఈ మాట మీరు మనసును పెట్టాలి. కుటుంబంలో ఎవరుంటారు చెప్పండి? భర్త, తర్వాత భార్య, తర్వాత పిల్లలు. ఇప్పుడు ఈ భర్తకు తల్లిదండ్రులు ఉండొచ్చు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా అతని దగ్గరే ఉండొచ్చు. ఒకవేళ వివాహం కాని తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఉంటే వారు కూడా అతని దగ్గరే ఉండొచ్చు. కుటుంబీకులందరూ గిత్తీయుడగు ఇత్తయి తాను, తన భార్య, తన పిల్లలు, తల్లిదండ్రులు, ఒకవేళ ఉంటే తన తోబుట్టువులు, తన కుటుంబం అంతటితో కూడా దావీదును వెంబడిస్తూ దావీదుతో కూడా వారు సాగి వెళ్ళిరి. నేనైతే ఓకేనండి కష్టపడటానికి, కానీ నా పిల్లలు కష్టపడడానికి నాకు మనసు వస్తుందా? చెప్పాలి ఈ మాటకి సమాధానం. ఇప్పుడు దావీదుతో వెళితే దావీదు ప్రయాణం ఎక్కడికి ఆయనకే తెలియదు. ఎటువైపు? అరణ్యాల్లోనికి. సరైన ఆహారం ఉంటుందా? సరైన వస్త్రాలు ఉంటాయా? సరైన నివాసం ఉంటుందా? ఆతిథ్యాలు ఉంటాయా? ఇవే ఉండవు. సరే, ఇప్పుడు నేను నమ్ముకున్నందుకు నేనంటే ఏదో పడతాను దావీదును వెంబడిస్తూ. ఇప్పుడు ఇత్తయి
తాను తన భార్యను కూడా తీసుకుని వెళ్తున్నాడు. అంటే తాను కష్టపడడానికి, తన భార్య కష్టపడటానికి కూడా తన మనసును ఏం చేశాడు చెప్పండి, తన అంగీకారాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది అండి నేను గమనిస్తూ ఉంటాను, భర్త లేనటువంటి వారు ఎంతైనా కష్టపడతారు. వారింట్లో వారి భార్యలు, ఏమండి ఒక్కడవే కష్టపడుతున్నావు, నేను కూడా ఏదైనా పనికి వెళ్తాను, నేను కూడా ఏదైనా చిన్న జాబ్ చూసుకుంటాను, నేను కూడా కాస్త కూస్తూ సంపాదిస్తే కాస్త ఇంటికి పిల్లలకి దేనికో దానికి అక్కడికి వస్తాయి కదా అని ఇటువంటి మాటలు చెప్తున్నప్పుడు కొంతమంది భర్తలు లేదు నువ్వు ఇంట్లో ఉండి చక్కగా పిల్లలను చూసుకో, ఇల్లు చక్కపెట్టు, నేను కష్టపడతాను, నేను సంపాదించుకొస్తాను. ఎందుకు ఆ మాట చెప్తారు చెప్పండి? భార్య మీద ఉన్నటువంటి ప్రేమ, భార్య మీద ఉన్నటువంటి మక్కువ. నా భార్య కష్టపడకూడదు, నన్ను నమ్ముకొని వచ్చింది, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చింది, తన వారిని వదిలిపెట్టి వచ్చింది, తన జీవితాన్ని నాతో పంచుకుంటుంది, తను నేను జాగ్రత్తగా మంచిగా ప్రేమగా తనను నేను చూసుకోవాలి, తను కష్టపెట్టకూడదు అనేటువంటి ఒక ఆలోచన విధానములో భర్త లేనటువంటి వారు ఏం చేస్తారంటే వాళ్ళను పనికి పంపించడానికి ఇష్టపడరు. సో ఇప్పుడు ఎత్తయ్య కూడా అదే కోణంలో, నేను కష్టపడతానులేనమ్మా, మీరు తిరిగి వెళ్ళి ఆ గాతు దేశంలో మీరు ఉండండి, కొద్ది కాలం తర్వాత మళ్ళీ నేను తిరిగి వస్తాను, ఇక్కడ పరిస్థితులన్నీ చక్కబడ్డ తర్వాత అప్పుడు వచ్చి నేను మరలా మిమ్మల్ని తీసుకొచ్చుకుంటాను, అప్పుడు మీరు ఇక్కడ ఉందరు కానీ హ్యాపీగా అని మరలా వెనక్కి పంపించాడా? కొద్ది కాలం దావీదును వెంబడిస్తూ నేను కష్టపడతాను, నాతో మీరు కూడా ఆ కష్టంలో పాలువారు కండి. మనమందరం ఎవరి కోసం కష్టపడుతున్నామంటే దావీదు కోసం. ఈ రోజుల్లో మనమందరం ఎవరి కోసం కష్టపడుతున్నామంటే దేవుని కోసం. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, సంఘములో, పరిచర్యలో, దేవుని రాజ్య వ్యాప్తి కొరకై పడుతున్నటువంటి ప్రయాసలో భార్య భర్తలంగా దేవుని కొరకు మనం సాగి వెళ్ళే వారంగా ఉండాలి. అది కష్టమైన, బాధ అయినా, శ్రమైన, ఇబ్బంది అయినా, అవమానమైన, నిందైనా షేర్ చేసుకోవాలి. ఇత్తయి తన కుటుంబీకులందరితో కూడా కలిసి వెళ్ళాడు. ఇంకొక దాని విషయంలో అయితే ఎత్తై తన భార్య కష్టపడడానికి ఇష్టపడేవాడు కాదు. కానీ ఇక్కడ దావీదు కోసం తన భార్య కష్టపడటానికి కూడా తన అంగీకారాన్ని ఏం చేస్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏ తల్లిదండ్రులైనా వారు కష్టపడడానికి ఇష్టపడతారు, కానీ పిల్లలు కష్టపడతా ఉంటే చెప్పండి చూడగలరా? చూడలేరు. వాస్తవమే కదా అది. నేను చేస్తున్న ఈ వెట్టి చాకిరి నా పిల్లలు చేయకూడదని రూపాయి కూడబెట్టి వారి సుఖభోగాలు కూడా త్యాగం చేసి ఆ డబ్బంతా కూడా పోగు చేసి పిల్లలు చదివించేది దేనికోసం చెప్పండి? మనం చేస్తున్న ఈ వెట్టి చాకిరి వారు చేయకూడదు. వారు ఉద్యోగం చేయాలి, వారు వ్యాపారం చేయాలి, వారు ఆఫీసులో కూర్చోవాలి, ఉన్నత స్థలాల్లో ఉండాలి, గొప్పవారుగా ఉండాలి. నేను పడుతున్న ఈ పాటలు నా పిల్లలు పడకూడదు, వారు మంచి పొజిషన్లో ఉండాలి. దాని కొరకు నేను ఎంతైనా కష్టపడతానని తల్లిదండ్రులు కష్టపడతారు, కానీ పిల్లలు కష్టపడితే చూడలేరు. ఎత్తయ్య కూడా అటువంటి తండ్రే కదా, ఎత్తయ్య భార్య కూడా అటువంటి తల్లే కదా. అయినా కూడా ఇప్పుడు వారిద్దరితో వారి పిల్లలను కూడా ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? అరణ్యానికి దావీదుతో కూడా వారిని తోడుకొని వెళ్తారు. అక్కడ సరైన భోజనం ఉండదు, అయినా పర్వాలేదు, కొద్ది కాలం దేవుని కొరకు మనం ఇబ్బంది పడదాం. దేవుడు అన్యాయస్తుడు. ఎస్, ఇత్తే నిరీక్షణ అది, ఇత్తే విశ్వాసం అది. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. తన కుటుంబీకులందరితోనండి. మరి ఆ పిల్లల వయసు ఎంత ఉందో నాకు తెలియదు. ఒకవేళ కాస్త ఎదిగి వచ్చినటువంటి పిల్లలైతే పర్వాలా, అరణ్యంలో ఉన్న పరిస్థితులను తట్టుకోగలరు.
ఎదిగి రానటువంటి పిల్లలైతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? చలికి ఉండగలరా? వర్షానికి తడవగలరా? ఎండకి ఎండగలరా? ఆకలికి ఉండగలరా? పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని కొరకు వారిని ఏం చేస్తూ ఉన్నాడంటే ఎత్తే మోటివేట్ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. దావీదు కొరకు ఎత్తే తన బిడ్డలు కష్టపడడానికి అలవాటు చేశాడు. మన పిల్లలు దేవుని కొరకు కష్టపడడానికి అలవాటు చేయాలి. అర్థమైతే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. తన కుటుంబీకులందరితో కూడా దావీదుతో కూడా సాగి వెళ్ళారంట వారు. ఇంకా చెప్పంటారా? తనతో ఉన్నటువంటి 600 మంది, ఎంతమంది చెప్పండి? 600 మందిని వేసుకొని ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? దావీదుతో కూడా వెళ్తున్నాడు. ఒక మాట ఇక్కడ ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి చెప్తున్నాను. 600 మంది కాదులే, కానీ మన ఇంట్లో మన పిల్లల్ని వేసుకొని వచ్చాము చర్చికి. వస్తా ఆయన్ని వెంట పెట్టుకొని వచ్చావా? అత్తమ్మని వెంట పెట్టుకొని వచ్చావా? తోడి కోడలను వెంట పెట్టుకొని వచ్చామా? గిత్తీయుడగు ఇత్తయి 600 మందిని వెంట పెట్టుకుని తన కుటుంబీకులందరితో కూడా దావీదు వెంబడి సాగి వెళ్ళాడు. మరి దేవునితో నడవటం అంటే, దేవునితో సాగి వెళ్ళటం అంటే కొత్తగా మనం బైబిల్ ఒకటి పట్టుకొని వచ్చేస్తే సరిపోతుందో చెప్పండి? లోకంలో అర్థం చేసుకోండి, అన్యంతా భావించొద్దు. చాలామంది కొన్ని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఒక్కళ్ళే వెళ్ళరండి. వాళ్ళకి ఎవరు కావాలి? కంపెనీ ఇద్దుగా రారని పట్టకపోతుంటారు. ఏంటంట? ఏమంటారు? అదేనా? దేనికి? వ్యర్థమైన దానికి, చెడ్డదానికి, పాడైపోయేదానికి ఒక్కడే పోడు. ఏం చేస్తాడు చెప్పండి? ఎవరో ఒకరిని వెంట పెట్టుకొని తీసుకుపోతాడు. దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి, దేవుని ఆరాధించడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని సేవించడానికి మనం మాత్రం ఒంటరి పోరాటం చేస్తుంటాం. హల్లెలూయా. నిజంగా ఇత్తయి మనకు గొప్ప మార్గదర్శకం అండి. తనతో ఉన్నటువంటి 600 మందితో కూడా దావీదుతో సాగి వెళ్ళాడు. తన కుటుంబీకులందరితో కూడా దావీదుతో సాగి వెళ్ళాడు. మనం చెప్పే సమాధానం ఏంటంటే, ఈ పిల్లలతో అస్సలు ఏమవట్లేదంట, పని అవ్వట్లేదండి. ఈ పిల్లలండి కరెక్ట్గా చర్చి టయానికే ఒకడు బాత్రూమ్ అంటాడు, ఇంకొకటి అదంటాడు, ఇదంటాడు. చచ్చిపోతున్నామండి బాబు అని వదిలేసి వస్తాం ఒక్కోసారి. నిజంగా ఎత్తైతన కుటుంబీకులందరితో కూడా ఇటువంటివన్నీ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఏం చేశాడు చెప్పండి? దావీదుతో సాగి వెళ్ళాడు. ఇప్పుడు నేను అంటాను, ఇత్తయి చేసిన తీర్మానం వృధా అయిపోయిందా? చావో బ్రతుకో దేవునితోనే అని ఇత్తయి చేసుకున్న తీర్మానం, అది ఏ స్థలమైనా, రాజు ఉండే స్థలం అది ఏదైనా, నేను అక్కడ ఉంటానని ఆయన చేసుకున్న తీర్మానం, తన వారందరితో కూడా అతడు వెంబడించిన అనుభవం వృధా అయిపోయిందా? ఇంకా చెప్పమంటారా? కుటుంబీకులు తన వారందరితోనే కాదండి, తన సంపద అంతటితో కూడా దావీదును వెంబడించాడు. దేంతో వెంబడించాడు చెప్పండి? తన సంపద అంతటితో కూడా వెంబడించాడు. ఇది మామూలు విషయం కాదండి. నివాస స్థలము కోరి వచ్చిన వాడు కదా, నివాస స్థలము కోరి వచ్చేటువంటి పరదేశి కదా. ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళిపోతాం మనం. అక్కడ ఏదో మనం చేయాలని ఒక ఆలోచన మనకు ఉంటుంది, వ్యాపారమో ఏదో చేయాలని. దాని కొరకు కావలసినటువంటి ఏర్పాట్లు, కావలసిన వనరుల కొరకు కావలసినటువంటి ఆర్థిక ఏర్పాట్లన్నీ చేసుకొని మనం వెళ్తాం కదా. ఇప్పుడు అవన్నీ కూడా ఎవరి కొరకు ఖర్చు అవుతా ఉన్నాయి?
దావీదు కొరకు ఖర్చు అవుతూ ఉన్నాయి. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. సంతోషంగా ఖర్చు అయిపోతున్నాడు. ఇవి ఏవి కూడా వృధా కాలేదు. ప్రతిఫలంగా ఒక రోజు రానే వచ్చింది. ఆ రోజు దావీదు తనతో ఉన్నటువంటి వారందరినీ 3 భాగాలు చేసి, ఒక భాగము యోవాబు చేతి క్రింద, ఒక భాగం అభిషేక్ చేతి క్రింద, మరొక భాగాన్ని ఎవరి చేతి కింద అప్పచెప్పాడు చెప్పండి? గిత్తీయుడగు ఇత్తయి చేతి కింద అప్పగించాడంట. ఇతడు ఇశ్రాయేలీయుడా? కాదండి. యెషయా గ్రంథంలో మనం చదివినటువంటి వచ్చిన భాగంలోకి వద్దాం. చూడండి, 56వ అధ్యాయము 4-5 వచ్చిన భాగాల్లో ఉన్నటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. షండును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును నేను వారికి ఇచ్చేస్తాను. 3వ వచనంలో కూడా ఒక మాట ఉందండి. యెహోవాను హత్తుకొను అన్యుడు. ఎవరు చెప్పండి? అన్యుడు. యెహోవాను హత్తుకొను అన్యుడు. నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. ఇప్పుడు ఇత్తయి ఎవరు? ఇశ్రాయేలీయుడు కాదు. గాతు, వాడు గాతు దేశస్థుడు, అతను అన్యుడు. కానీ వచ్చి దావీదును హత్తుకుంటే, దావీదును వెంబడిస్తే, దావీదు వెంబడి సాగి వెళితే వెలివేశాడా? దావీదే ఇత్తయిని వెలివేయలేదు కదా. దావీదే ఇత్తయిని పక్కన పెట్టలేదు కదా. దావీదే ఇత్తయిను చిన్న చూపు చూడలేదు కదా. ఇత్తయి యొక్క ప్రతిష్టతను, అతని తీర్మానాన్ని, అతని త్యాగాన్ని, అతని సమర్పణను గుర్తించిన వాడై తన స్వాస్థ్య భాగంలో ఒక భాగాన్ని తీసి ఇత్తయి చేతిలో దావీదు పెట్టాడు కదా. ఇక్కడ దేవుడే అంటున్నాడు, యెహోవాను హత్తుకున్న అన్యుడు ఎవరైనా సరే దేవుడు నన్ను పక్కన పెడతాడు, వెలివేస్తాడని మీరు అనుకోమాకండి. మీరు దేవుణ్ణి హత్తుకోగలిగితే, దేవుణ్ణి వెంబడించగలిగితే, దేవుని కొరకు ఒక తీర్మానం మీరు చేయగలిగితే, మీ కుటుంబంతో ప్రభువుని మీరు సేవించగలిగితే, మీ జీవితంలో దేవుడిచ్చే భాగం ఏంటో తెలుసా? అక్కడ ఏమంటున్నాడు? నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. ఒక సామాన్యుడనైనా నా ఇంట ఎంతో కొంత ధనం ఉంటుందా ఉండదా? చెప్పాలా? వస్తువులు ఉంటాయా ఉండవా? మీ ఇళ్ళలో ఏం ఉండవా? ఉండవా? మా ఇంట్లో కాస్తో కూస్తో బంగారం ఉందన్న వాళ్ళు చేయొద్దండి. కాస్తో కూస్తో బంగారం ఉంది అన్నవాళ్ళు ఎత్తండి. రైట్. వెండి ఉన్నవాళ్ళు ఉందా? రైట్. ఫర్నిచర్ ఉందన్న వాళ్ళు చేయొద్దండి. సోఫాలు, కుర్చీలు ఉన్నాయా? ఇప్పుడు ఇల్లు అంటే కొత్త ఇల్లే ఉండదు, దాంట్లో ఏముంటుంది? మనం ఉంటాం కదా, ఫర్నిచర్ ఉంటుంది, టీవీలు ఉంటాయి, ఫ్రిడ్జ్లు ఉంటాయి, తర్వాత కాస్త కూస్తో ధనం ఉంటుంది, కాస్త కూస్తో వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఇంటి అంతటిలో దేవుడు ఏమంటున్నాడు? ఒక భాగాన్ని ఇస్తాను అంటున్నాడు. ఒక భాగం ఇస్తానంటున్నాడు. ఇప్పుడు నా ఇంటిలో ఒక భాగాన్ని నేను ఎవరికి ఇస్తానండి? బయట వాళ్ళకి ఇస్తానా? ఎవరికి ఇస్తాను? అది నా కుమారులకి, నా కుమార్తెలకి ఇస్తాను. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను హత్తుకునే వారికి నేను ఒక భాగాన్ని ఇస్తాను. హల్లెలూయా. అంటే నా కుమారులు, నా కుమార్తెలతో సమానంగా నేను వారికి భాగాన్ని ఇస్తాను. ఇప్పుడు మీరు కొంచెం లోతుగా అర్థం చేసుకోండి. యోవాబు దావీదుకు సంబంధించినటువంటి బంధువు, అభిషై దావీదుకు సంబంధించినటువంటి బంధువు. వారికి బ్లడ్ రిలేషన్ ఉంది. వారంతా ఒక జనాంగం,
ఒక ప్రజలు, ఒక వంశం, ఒక జాతి. కానీ ఈ గిత్తీయుడగు ఇత్తై ఇశ్రాయేలు వంశానికి సంబంధించిన వాడు కాదు, బయటవాడండి. బయటవాడు వచ్చి దావీదును హత్తుకుంటే యోవాబుకి ఒక భాగాన్ని ఇచ్చినట్టు, అభిషేక్ ఒక భాగాన్ని ఇచ్చినట్టు, ఇత్తై కూడా ఒక భాగాన్ని దావీదు ఇచ్చాడు. దావీదు దగ్గరే పక్షపాతం లేదు కదా, దేవుని దగ్గర ఉంటుందా? దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు కోరుకున్న ప్రజలు ఇశ్రాయేలు అయినప్పటికీ కూడా, మనమంతా కూడా దేవుని ఎరగిన అన్యజనులం అయినప్పటికీ కూడా, మనలో నుండి కూడా మనం దేవుణ్ణి హత్తుకోగలిగితే, దేవుణ్ణి వెంబడించగలిగితే, ఆయన సేవించగలిగితే, వారి వారసత్వంతో పాటు సమానంగా ఆ స్వాస్థ్య భాగంలో దేవుడు మనకు కూడా హక్కునిస్తాడు. అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇశ్రాయేలీలతో కూడా సమాన వారసత్వ హక్కును దేవుడు మనకిస్తాడండి. వారి స్వాస్థ్యంలో మనం కూడా భాగాన్ని పొందుకుంటాం. మామూలు విషయం కాదండి అది. దేవుడు అంటాడు, వెలివేస్తానని మీరు అనుకోవద్దు, నా ఇంట నేను వారికి భాగాన్ని ఇస్తాను. నా ఇంటే కాదు, ఏం చేస్తానంటున్నాడు, నా ప్రాకారాలలో కూడా ఒక భాగాన్ని వారికి ఇస్తాను. ప్రాకారాలు దేనికి సూచనగా ఉన్నాయంటే రాజ్యానికి సూచనగా ఉన్నాయి. దేనికి చెప్పండి? రాజ్యానికి. దేవుని రాజ్యంలో మనకు ఒక భాగం, దేవుని ఇంటిలో మనకు ఒక భాగం. దేవుని ఇల్లు అనగా సంఘం, సంఘంలో దేవుడు మనకు ఒక భాగాన్ని ఇస్తాడు. ప్రాకారాల్లో ఒక భాగం అనగా దేవుని రాజ్యం, దేవుని రాజ్యంలో ఒక భాగాన్ని మనకి దేవుడు ఇస్తాడు. దాన్ని మనం పొందుకోవాలి అంటే ఎత్తి లాంటి తీర్మానం, ప్రతిష్టత మన జీవితాలను కూడా రావాలి. అటువంటి తీర్మానం, ప్రతిష్టత ఈ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇత్తయి వెంబడించినట్టు మనం దేవుని వెంబడించుదముగాక. ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. మోకరించగలిగినటువంటి వారు మోకరించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. చేతులు పైకెత్తుదాం. ఇది నాన్న ప్రభు మన ముందు ఉంచినటువంటి శ్రేష్టమైన మాట. గిత్తీయుడగు ఇత్తయి చేతి క్రింద దావీదు తన జనులలో ఒక భాగాన్ని ఇత్తయి చేతి కింద పెట్టాడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా ఇంట ఒక భాగాన్ని నేను వారికి ఇస్తాను, నేను కలిగి ఉన్న ప్రాకారాల్లో ఒక భాగాన్ని వారికి ఇస్తాను. స్వాస్థ్య భాగం, సంపద భాగం, సౌభాగ్య భాగం, సమాధాన భాగం, సంతోషం అనే భాగం దేవుని సన్నిధిలో ఈ రోజున మనం పొందబోతా ఉన్నాం. దేవుని ఇంటనున్న సంతోషాన్ని మనం పొందబోతున్నాం. దేవుని ఇంటనున్న సమాధానాన్ని మనం పొందబోతున్నాం. దేవుని ఇంటనున్న సౌభాగ్యాన్ని మనం పొందబోతున్నాం. దేవుని ఇంటనున్న సంపద మనం ఒక భాగాన్ని పొందబోతూ ఉన్నాం. చేతులు ఎత్తి అడుగుదాం, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఇలాంటి తీర్మానం, ఇలాంటి ప్రతిష్టత, ఇలాంటి సమర్పణ నాకు దయచేయండి నాయన. ఈ నూతన సంవత్సరంలో 2వ ఆదివారము నాయన మీ సన్నిధిలో నిలబడి ఒక తీర్మానం చేస్తున్నాను. నేను చచ్చినను బ్రతికినను నీతోనే ప్రభా, చావైనా బ్రతుకైనా నీతోనేనయ్యా.
కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనల్ని ఆవరిస్తూ ఉంది. నేను గమనిస్తున్నాను, దేవుని మందిరం మహిమతో నింపబడింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలికలు మన మధ్యన జరుగుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారము నేను గమనిస్తున్నాను. దేవుని ఆత్మ తాకిడి తాకిడి తాకిడి, ఆయన స్పర్శ తాకిడి అనుభవిస్తూ ఉన్నారు కొందరు. మొరపెట్టండి, దేవుని ఆత్మతో నింపబడండి. ఓ తీర్మానం ప్రభు దగ్గర చేయండి. ఎత్తయి తన వారందరితో, తన కుటుంబీకులందరితో, దావీదుతో అతడు సాగి వెళ్ళాడు. ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. రీబా రబా షబాలా రబా, రీమంద రబా షబాలా రబా, తురబా రబాలా రబా షబాలా రబా. ఒక అద్భుతం, ఒక అద్భుతం మన జీవితాల్లో ప్రభు చేయబోతున్నాడు. మొరపెడదాం, ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండద్దు. దేవుని శక్తి నీ మీదకి వస్తూ ఉంది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటా ఉంది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక బలమైన అభిషేకం మనల్ని తాకుతున్నటువంటి క్షణాలు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి అడుగుదామా, చేతులెత్తి మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా, జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్న కుటుంబాన్ని దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రబా షబాలా రబా, రిబాలా రబా షబాలా రబా. మన కుటుంబంలో దేవుని వెలుగు, దేవుని వెలుగు, దేవుని వెలుగు ప్రకాశిస్తున్నటువంటి సమయం ఇది. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి చీకటి కార్యాలు లయపరచబడుతున్నటువంటి సమయం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి విధమైన వ్యాధి యొక్క బలము నిర్మూలమైపోతా ఉంది. ప్రతి విధమైన శాపపు కాడి విరగొట్టబడతా ఉంది. ప్రతి చీకటి తొలగిపోతా ఉంది. దేవుని మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంది. దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటా ఉంది. దేవుని అభిషేకము నిన్ను తాకుతా ఉంది. పొందుకో, దేవుని ఆత్మతో నింపబడు, దేవుని శక్తితో నింపబడు. విడుదల బంధకాల నుండి, విడుదల వ్యసనాల నుండి, విడుదల శరీర కార్యాల నుండి. రిబాలా రాబా షబాలా రాబా, రిబాలా రాబా, రిబాలా రాబా దురాబా రాబా షబాలా రాబా, రిబాలా రాబా షబాలా రాబా దురాబా రాబాలా రాబా, రిబాదా రాబా షబాలా రాబా దురాబా రాబాలా రాబా, రిబాలా రాబా బాబా. ఉరాబాలా రాబా షబాలా. దేవుడు తన ఇంటనున్నటువంటి ఒక భాగమును ఆయన నీకు అప్పగించబోతా ఉన్నాడు. తన ప్రాకారాల్లో ఒక భాగాన్ని దేవుడు నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. గడిచిన సంవత్సరాల్లో అనేక దినాలుగా, మాసాలుగా లేదా సంవత్సరాలుగా ఎదురు చూస్తా, అయ్యో నా చేతిలోనికి రాలేదే అని దేని విషయంలో నువ్వు నిరాశ పడుతున్నావో,
ఆ భాగము నా దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు. పితరుల స్వాస్థ్యము నీ చేతికి రాబోతా ఉంది. ఆత్మను ఆర్పమాకండి. మాట్లాడండి, అన్య భాషలో మాట్లాడండి. దేవుని ఆత్మతో నింపబడి అన్య భాషలో మాట్లాడండి. నువ్వు మాట్లాడుతూ ఉండగానే దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని పొందబోతున్నావు. దేవుని శక్తి నువ్వు అనుభవించబోతున్నావు. దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నావు. విడుదల పొందబోతా ఉన్నావు. నీ నోట దేవుడు ఆశీర్వచనాన్ని ఉంచాడు. ఆయన పలుకు పలుకు పలుకు. అద్భుతాన్ని పొందుకునే దినం ఇది. అద్భుతాన్ని పొందుకునే సమయం ఇది. మీ కుడి హస్తాలు పైకెత్తి చూపెట్టండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దేవుడు తన ఇంటనున్న ఒక భాగమును, తన ప్రాకారాల్లో ఒక భాగాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. మీ చేతిలో పెట్టబోతున్నాడు. ఐశ్వర్యాన్ని మీ చేతిలో పెట్టబోతున్నాడు. సంపద మీ చేతిలో పెట్టబోతున్నాడు. వ్యాపారాన్ని మీ చేతిలో పెట్టబోతున్నాడు. ఉద్యోగాన్ని మీ చేతిలో పెట్టబోతున్నాడు. అధికారాన్ని ఆయన మీ చేతిలో పెట్టబోతున్నాడు. దేవుని అభిషేకాన్ని మీ చేతిలో పెట్టబోతున్నాడు. తన ఇంటనున్న ఒక భాగం నీ చేతికి దేవుడు అప్పగిస్తా ఉన్నాడు. పరిశుద్ధ తండ్రి, నాయన మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. నిశ్చయముగా మీ సన్నిధిలో హృదయపూర్వకంగా కోరుకుంటూ ఎవరైతే తమ చేతుల పైకెత్తారో వారి కొరకు మీ సేవకునిగా, దీనుడుగా, మీ గొప్ప కనికరమును బట్టి నాయన ప్రార్థన చేస్తున్నాను. ఎత్తే చేతి కింద దావీదు ఒక భాగాన్ని అప్పగించినట్లు ప్రభా, మీ ఇంటనున్న ఒక భాగమును, మీ ప్రాకారాల్లో ఒక భాగాన్ని ఎన్నాళ్ళగో ఎదురు చూస్తున్నటువంటి నీ ప్రియబిడ్డల జీవితంలో ఉన్నటువంటి అవసరతలు తీర్చబడినట్లు, అక్కరలు తీర్చబడినట్లు, బలహీనతల నుండి విడుదల పొందినట్లు, నీ బిడ్డల హృదయాలు తృప్తిపరచబడినట్లు శ్రేష్టమైన మీ స్వాస్థ్య భాగమును నీ ప్రియ జనులు చేతిలో మీరు పెట్టుదురుగాక. వట్టి చేతులుగా కాక గట్టి చేతులుగా చేతులెత్తిన హస్తాలను మీరు బలపరచుదురుగాక, ఆశీర్వదించుదురుగాక, మహిమతో నింపుదురుగాక.
శక్తితో నింపుదురుగాక. గుప్పిళ్ళు విప్పి దయాళులై దినమెల్లా అప్పిచ్చే స్థితిలోనికి వారిని మీరు ఆశీర్వదించుదురుగాక, ఆశీర్వదించుదురుగాక, ఆశీర్వదించుదురుగాక. నీ ప్రియబిడ్డలు చేయనది యావత్తు వారి చేతిలో సఫలమవులుగాక, సఫలపరచబడులుగాక, సఫలమవులుగాక. చేతులెత్తిన నీ ప్రియబిడ్డల హస్తాలను మీరు బలపరచండి. మీ భాగ్యమును వారి చేతికి అప్పగించి దీవించండి. ఎత్తేవలే ఒక బలమైన తీర్మానం, ప్రతిష్టత, సమర్పణతో కూడిన భక్తి జీవితంలో నాయన బిడ్డలు ఈ సంవత్సర కాలంలో కొనసాగించబడడానికి సహాయం చేసి దీవించి మహిమ పొందమని, ప్రతి విధమైనటువంటి శారీరక బలహీనతలు, శాపము, దరిద్రతను కొట్టివేసి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. బిగ్గరగా చెప్దాం, ఆమేన్.